రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు నెలకు 13,000 జీతం అందుకుంటున్నాడు. కానీ పనిచేస్తున్న సంస్థ కళ్లుగప్పి అక్షరాల 21.6 కోట్లను దోచేశారు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, బైక్లు కొన్నాడు. అంతేకాకుండా ఖరీదైన ప్రాంతంలో తన ప్రియురాలి కోసం 4 BHK ఫ్లాట్ ని కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఊహకే అందని ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. హర్షల్ కుమార్ క్షీరసాగర్ అనే 23 ఏళ్ల యువకుడు ఛత్రపతి సంభాజీ నగర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. నకిలీ ఈమెయిల్ ఖాతాను తెరిచి సంస్థ బ్యాంక్ అకౌంట్లోని డబ్బును కాజేశాడు. జూలై 1 నుంచి డిసెంబర్ 7 మధ్య కాలంలో సుమారు 21.6 కోట్ల నగదును మొత్తం 13 బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసేందుకు హర్షల్ పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాడు. బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసిన ఈమెయిల్ అడ్రస్ ని పోలి ఉండేలా కేవలం ఒకే ఒక్క అక్షరం తేడాతో కొత్త ఈమెయిల్ ని క్రియేట్ చేశాడు. ఆ తర్వాత మెయిల్ అడ్రస్ లో చిన్న పొరపాటు ఉందని అప్డేట్ చేయాలని కోరుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పాత లెటర్ హెడ్ పై బ్యాంకుకు లేఖ రాశాడు. దీంతో అతడు కొత్తగా క్రియేట్ చేసిన ఈమెయిల్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయింది. తనకు అవసరమైన ఓటీపీలు, లావాదేవీలకు సంబంధించిన ఇతర సమాచారం ఆ ఈమెయిల్ ద్వారా తెలుసుకునేవాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంక్ అకౌంట్ తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ని యాక్టివేట్ చేసి కోట్ల మొత్తాన్ని ఇతర అకౌంట్లలోకి బదిలీ చేశాడు. అలా మొత్తం 13 ఖాతాల్లోకి డబ్బులు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బుతో హర్షల్ 1.2 కోట్ల విలువైన BMW కార్, 1.3 కోట్ల విలువ చేసే మరో SUV, 32 లక్షలతో BMW బైక్ ని కొనుగోలు చేశాడు. తన ప్రేయసికి ఛత్రపతి సంభాజీ నగర్ ఎయిర్పోర్ట్ కి సమీపంలో 4 BHK ఫ్లాట్ ని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె కోసం వజ్రాలు పొదిగిన కళ్లజోడును కూడా ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడికి సహకరించిన సహోద్యోగి యశోదా శెట్టితో పాటు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక మరింత మంది హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏ ఖాతాలకు బదిలీ అయ్యిందన్న వివరాల్ని సేకరిస్తున్నారు. ఖరీదైన వాహనాల్ని సీజ్ చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఆర్థిక లావాదేవీతో పెద్ద మొత్తంలో తేడా వస్తున్నట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఉన్నత స్థాయి అధికారి గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.